వృషభ రాశి వారికి 16, 17, 18 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే గనక ఈ 2 అక్షరాలు ఉన్న అమ్మాయిలు అంటే వాళ్ళతో కొంచెం ఏంటంటే గనక జాగ్రత్తగా ఉండండి. ఈ 2 అక్షరాలు ఉన్న అమ్మాయిలతో జాగ్రత్తగా లేకపోతే చాలా బాధపడతారు. అలానే కాకుండా వీళ్ళ వల్ల ఏంటంటే గనక మీరు నష్టపోతారని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కొంచెం చూసుకోండి. ఇక అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. మీకు ఒక రకంగా చెప్పాలంటే గనక మంచి ఫలితాలు ఉన్నాయండి. అంటే ఒక 50% బాగుంటే 50% అస్సలు కూడా మీకు అనుకూలంగా లేదనమాట. ఎలాంటి పరిహారం అనేది చేయాలనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక మనం ఏంటంటే గనక చెప్పాలంటే వృషభ రాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని మనందరికీ తెలిసిందే కదా. మీరేంటంటే ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల ఎప్పుడు మీకు మోసమే జరుగుతుంది, అన్యాయమే జరుగుతుంది. వాళ్ళ వల్ల మీరు చాలా కోల్పోతున్నారు. అలానే కాకుండా ఏంటంటే ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలనే పెట్టండి. నా వాళ్ళని మీరు దగ్గరికి తీసుకుంటారు, కానీ ఆ నా వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తున్నారని మీరు మాత్రం గమనించుకోలేకపోతున్నారు. ఎప్పుడు చూసినా కానీ మీ జీవితంలోండి ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దానికి కారణం గ్రహాలు అనుకూలించకపోవటం, పూర్వకర్మ శాపాలు, పాపాలు, శని జీవితంలో ఎక్కువగా పెరిగిపోవటం. దీనివల్ల ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక అలానే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే మీరు ఎప్పుడు కూడండి అంటే ఒకరికి హెల్ప్ చేయాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక మిమ్మల్ని చెడుగా అంటే చిత్రీకరించాలి, చెడుగా చూపించాలి. మీరేంటంటే కనుక చెడ్డవాళ్ళలాగా మారగొట్టాలి అన్నట్టుగా కొంతమంది ఏంటంటే కనుక చూస్తున్నారు. కాబట్టి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందరూ నా వాళ్ళు కాదు, అందరిలో అంటే వాళ్ళల్లో నా శత్రువులు ఉన్నారని గమనించుకోండి. అలానే కాకుండా ఏంటంటే అందరినీ మీరు గుడ్డిగా నమ్ముతారండి. అలా నమ్మి కూడా చాలా మోసపోతున్నారు. అలానే కాకుండా ధనపరంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే కనుక డబ్బు విషయంలో కూడా మీకు నష్టం జరుగుతుంది. అవసరం ఉన్నప్పుడు డబ్బు కావాలని అడుగుతారు. అవసరం తీరిన తర్వాత మళ్ళీ మీరు డబ్బు అడిగితే రేపిస్తాం మాపిస్తాం అంటూ ఎవరు కూడా అంటే సరిగ్గా డబ్బు ఇవ్వరనమాట. ఇంకా మీరేంటంటే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు, కష్టపడుతూనే ఉంటారు. కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడతారు. ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. కానీ మీరు ఒకటి ఏంటంటే ఇక్కడ గమనించుకోండి, ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగబోతుంది. కాబట్టి ఏంటంటే మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. చాలా అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది మారబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుందండి. మీరు చేసే ప్రతి పని కూడా ఏంటంటే కనుక సక్సెస్ అవుతుంది. పనుల్లో ఏంటంటే కనుక రాణించగలుగుతారు. ఏ పని చేసినా కానీ అనుకూలంగా ఉంటుంది, అనుకూలంగా మారుతుంది. కాకపోతే ఏంటంటే కనుక కొన్ని పనులు అంటే చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతారు, బాధపడతారు, ఇబ్బంది పడతారు. ఇంకా అలానే కాకుండా ఇక ఇలా ఏంటంటే కనుక చిన్న చిన్న సమస్యలు వస్తాయండి. ఇంటి పరంగా బాగుంటుందండి. ఇంట్లో ఉండే కొన్ని రకాల సమస్యలు తీరుతాయి. ఇల్లు మీకు అనుకూలిస్తుంది. ఇంటి వాతావరణం బాగుంటుంది. ఇంట్లో అందరూ కూడా ఏంటంటే కనుక చక్కగా కలిసిమెలిసి ఉంటారని చెప్పొచ్చు. ఆ తర్వాత మీకు అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి. ఇంట్లో ఉండే అంటే మన పెద్దవారు కావచ్చు, మనకు కావచ్చు, అనారోగ్య సమస్యలతో మనం ఇబ్బంది పడుతున్నాం కదా. చెప్పాలంటే మన ఇంట్లో వాళ్ళకి ఏంటంటే కనుక అనారోగ్యం అనేది కొంచెం కుదుట పడుతుంది, అంటే తొలగిపోతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యం కుదుట పడుతుంది, చక్కగా ఉంటుంది. వాళ్ళు కూడా మీకు ఏంటంటే కనుక సపోర్ట్గా ఉంటారు. ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంటుంది. కాకపోతే వీళ్ళ లైఫ్లో వీళ్ళు అనుభవించే కష్టాలండి ఎవ్వరికీ రావండి. అన్ని కష్టాలు వీళ్ళు మాత్రమే పడుతూ ఉంటారనమాట. ఇంకా బయటి వారితో, ఇంటి వారితో, అలానే కాకుండా పనుల పరంగా అసలు చెప్పుకుంటూ పోతే వీళ్ళ కష్టాలు ఇంకా చాలానే ఉంటాయన్నమాట. అలా కష్టపడుతూ ఉంటారు. కష్టాన్ని నమ్ముకొని బ్రతికే వ్యక్తులండి. రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పొచ్చు వృషభ రాశి వారు. అంటే కొంతమంది బాగానే ఉన్నారు, కానీ మ్యాక్సిమం ఏంటంటే కనుక కష్టపడింది ఏది రాదు, ఏది కూడా ఏంటంటే కనుక లభించదు. వీళ్ళకు ఎక్కువగా కష్టపడితేనే దాన్ని జయించగలుగుతారనమాట. ఇక ఇంటి పరంగా అయితే బాగుంటుంది. ఫ్యామిలీ పరంగా కూడా బాగానే ఉంటుంది. ఇంటి వాతావరణం పరంగా కూడా మీకు బాగా అంటే అనుకూలిస్తుంది. వ్యాపార పరంగా కలిసి వస్తుందండి. వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు, కలిసి వస్తుందన్నమాట. ఇక ఉద్యోగ పరంగా కూడా అండి, ఉద్యోగం చేసే దగ్గర ఏంటంటే కనుక మంచి ప్రశంసలు అందుకుంటారండి. బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకోవటం, పెండింగ్లో ఉన్న కొన్ని పనులు ఏంటంటే కనుక పూర్తి చేసుకోవటం, ఆ పనులు అంటే అయిపోగొట్టుకోవటం, ఇదంతా కూడా జరుగుతుందని చెప్పొచ్చు. ఇంకా కొంచెం దూర ప్రయాణాలు కూడా పడతాయి. ప్రయాణాలలో కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా మీకు ఏంటంటే కనుక ఒకటి చెప్పాలంటే సంతానం లేని వారికి సంతానం కలిగితే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్లకు అంతగా సమయం అయితే ఇప్పుడు అనుకూలించదండి. కాబట్టి కొంచెం మీరు ఆచితూచి అడుగులు వేయండి. అలానే కాకుండా ఏంటంటే కనుక పెట్టుబడులు కూడా పెట్టకండి, దానివల్ల నష్టం చేకూరుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి. ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి, బాధలు వస్తాయి. అలానే కాకుండా ప్రయాణం అనేది ఏంటంటే కనుక ఎక్కువగా ముందుకు సాగకుండా మధ్యలో ఆటంకాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇలా
చిన్న చిన్న ఆటంకాలు వస్తాయండి. ఏదైనా పని చేద్దామంటే ఆ పని చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అందులో ఆటంకాలు రావటం, పని ఆగిపోవటం, పని పెండింగ్‌లో పడిపోవటం ఇలా కొంచెం గజిబిజిగా ఉంటుంది. కానీ సమయం ఎలా గడిచిపోతుంది అనేది అసలు అర్థం కాదనమాట. ఒక పని చేద్దామనుకుంటారు, ఇంకొక పని అవుతుంది. ఒకరికేంటంటే గనక అప్పు కడదామనుకుంటారు, ఇంకొకడికి కట్టేస్తూ ఉంటారు. ఇలా కొన్ని రకాల సమస్యలైతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాయండి. కొన్ని బాధలైతే ఉన్నాయి నిజం చెప్పాలంటే గనక. అవి పోతాయి, కంప్లీట్‌గా పోతాయి. అవి అలాగే ఉంటాయి మన లైఫ్‌లో అని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే గనక గ్రహాలు అంటే కొంచెం సంచారం అనేది తగ్గిపోయింది కాబట్టి గ్రహస్థితిలో మార్పుల వల్ల ఇలా జరుగుతుంది. రాహుకేతు ప్రభావాల వల్ల కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి చూసుకోండి. ఇష్టదైవాన్ని మీరు ఎంత ఎక్కువగా పూజిస్తే మీకు అంత మంచిది. ఇక ధనపరంగా ఏదైనా ఇబ్బంది ఉంది, ఎక్కువగా లాసుల్లో ఉన్నాం, నష్టాలు ఏర్పడుతున్నాయి, కష్టాలు అనుభవిస్తున్నాం, డబ్బు చేతికి వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది, నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది అని బాధపడే వారు ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవిని పూజించండి. ఒకరోజు చూసుకొని అమ్మవారిని దీపధూప నైవేద్యాలతో పూజించండి. ఇక 2 యాలకులు తీసుకొని ఏంటంటే గనక మీరండి ఇలా లక్ష్మీదేవిని పూజించేటప్పుడు అమ్మవారి పటం ముందు పెట్టుకోండి. అంటే యాలకులు చాలామంది నమ్మరు కానీ యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయండి. 2 కానీ 1 కానీ మీ ఇష్టం అండి. ఒక 2 యాలకులు తీసుకోండి. ఒక యాలకాయ ఏమో దీపం పెట్టిన తర్వాత ధన సమస్య పూర్తిగా తొలగిపోయి ధన ద్వారాలు తెచ్చుకోవాలని సంకల్పం చెప్పుకొని దీపంలో వెయ్యండి. వెలుగుతున్న దీపంలో వెయ్యండి. దీపం కొండెక్కిన తర్వాత అది తీసి ఇంటి బయట పడేయండి. అంటే దూరంగా ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి, సరిపోతుంది. ఇంట్లోనైనా సరే పర్వాలేదు, వేసేయండి. ఇక ఆ తర్వాత ఇంకొక మిగిలిన యాలక్కాయ ఉంటుంది కదా, అది తీసి మీ పర్సులో పెట్టుకొని వదిలేయండి. దీనివల్ల లక్షలు ఏం రావు. కాకపోతే ఏంటంటే కనుక దీనివల్ల ధనం పెరుగుతుందని అర్థం. డబ్బు లేక కొన్ని సిచ్యువేషన్లు కొన్ని సార్లు మనం చాలా ఇబ్బంది పడిపోతాం కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి తోడుంటుంది. అలానే డబ్బు లేని చోట డబ్బు పుట్టించడం, సమయానికి చేతికి డబ్బు అందటం, అలానే కాకుండా కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి కదా మనకు డబ్బు పరంగా, అలాంటి ఇబ్బందులు అనేవి తీరడం, ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయండి. అందుకే యాలక్కాయని ఏంటంటే కనుక జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి, సీక్రెట్గా పెట్టండి, ఎవరికి చెప్పకండి. అంటే ఇలా మేము పెట్టుకున్నాం, యాలక్కాయ పెట్టుకుంటేనే మాకు మంచి జరిగిందన్నలాగా ఏంటంటే కనుక ఎవరికి చెప్పకండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మీకు కొంచెం కోర్టు కేసుల పరంగా మీదే పై చేయి అవుతుంది. వృత్తి ఉద్యోగంలో బాగా రాణించగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు అనుకూలంగా ఉంటుంది, కొన్నిసార్లు ఏంటంటే కనుక అనుకూలంగా ఉండదు. కొంచెం సమస్యలు అనేవి క్రియేట్ అవుతాయి. ఇంట్లో ఉన్న వాళ్ళకందరూ కూడా ఆరోగ్యం బాగానే ఉంటుందండి, చాలా చక్కగా ఉండబోతుంది. చిన్న విందు వినోదాలలో కూడా పాల్గొంటారు. ఇంకా మీకు చెప్పాలంటే కనుక కొంచెం వ్యాపారం కూడా మందగిస్తుంది. దానివల్ల టెన్షన్ అనేది పెరిగిపోతుంది, ఎక్కువగా ఆలోచన అనేది పెరిగిపోయి చాలా సఫర్ అవుతూ ఉంటారని చెప్పొచ్చు. ఓవరాల్గా అయితే ఇదన్నమాట. ఇంకా ఆ తర్వాత వస్తే ఏంటంటే కనుక ఈ ఇద్దరు స్త్రీలండి, ఈ 2 అక్షరాలతో మొదలయ్యే పేర్లతో కలిగిన స్త్రీలు ఏంటంటే కనుక ఆడవారు, అమ్మాయిలు చాలా ఇబ్బంది పెడతారండి. మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతారంటే వీళ్ళు ఒక రకంగా మీకు శత్రువులే, మిత్రులు ఏం కారు, వీళ్ళు శత్రువులే. వీళ్ళ వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారని చెప్పొచ్చు, వీళ్ళ వల్ల మీరు చాలా కోల్పోతారని కూడా చెప్పొచ్చు. వీళ్ళు కావాలని ఏంటంటే కనుక పనిగట్టుకొని మిమ్మల్ని బాధ పెట్టాలి అన్నది వీళ్ళ కాన్సెప్ట్ అనమాట. అంటే మీరు బాగా బ్రతికారనుకోండి, చూసి ఓర్వలేని వారు ఏంటంటే చుట్టుపక్కలే ఉన్నారు. మీరు ఎదుగుతున్నారనుకోండి, మీ ఎదుగుదలను ఆపేయాలి, మిమ్మల్ని తొక్కేయాలనుకునే వారు కూడా మన చుట్టుపక్కలే ఉన్నారు కూడా. మీకు తెలుసు కూడా, వాళ్ళ పేర్లు కూడా తెలుసు కూడా. ఇంకా అలానే కాకుండా ఇప్పుడు ఏంటంటే ఒకరు బ్రతికినా చూడలేరు, ఒకరు చక్కగా ఎదిగినా చూడలేరు. అలానే మీరు కూడండి, ఎదిగినా కొంతమందికి నచ్చదు, మీరు బాగున్నా నచ్చదు. ఎప్పుడు ఏంటంటే కనుక బాధపడుకుంటూ ఇబ్బంది పడుకుంటూ ఉంటే కొంతమందికి ఏంటంటే కనుక అదో ఆనందం అంటారు కదా, వాళ్ళకు అలా ఉంటుందన్నమాట. అందుకే అందులో ముఖ్యంగా ఇద్దరండి. ఈ 3 రోజుల్లో అయితే మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించుకుంటే ఇద్దరు అంటే ఈ పేరు గల అమ్మాయిలు ఇద్దరు కూడా ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఇందులో మీకు సంబంధించిన వారు భార్య కూడా ఉండొచ్చండి. అంటే భార్య మమ్మల్ని ఎలా ఇబ్బంది పెడుతుందంటే చిన్నదానికి, అది అంటే చిన్న చినుకు చిలికి గాలివాలు అవుతుందంటారు కదా, ఆ టైప్గా. అంటే చెప్పాలంటే ఆ రకంగా భార్యాభర్తల పరంగా కూడా చిన్న విషయానికి పెద్ద గొడవ అవ్వటం, కొంచెం ఏంటంటే ఇబ్బందికరంగా ఉండటం, మీకేంటంటే ప్రెషర్ అనేది పెరిగిపోవటం, సమస్యలు ఏంటి నాకు ఇది పోగానే ఇంకొకటి వచ్చి పడింది, ఇలా అయిందేంటి అన్నట్టుగా కొంచెం డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతారు నిజం చెప్పాలంటే కనుక. ఇలాంటివి ఇంటి పరంగా బయటి పరంగా ఇలాంటి సమస్యలు అయితే వస్తాయి. ఒకటి వచ్చేసి వృషభ రాశి వారికి ఏంటంటే R లెటరు, రెండోది వచ్చేసి S లెటరు. వీళ్ళతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా అంటే ఉంటే అంత మేలనమాట. అలా అని కాదు, మీరు ఆడవారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరి జోలికి వెళ్ళారండి, మీ పని ఏంటి మీరేంటి అన్నట్టుగా ఉంటూ ఉంటారు. కానీ కొంతమంది కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నారు కదా, మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు. అదొకటి చూసుకోండి, మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పొచ్చు. అన్ని విధాలుగా కూడా బాగానే కలిసి వస్తుంది. కొంచెం ఏంటంటే కనుక ధనపరంగా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. అంటే
డబ్బు అడుగుతారు, మీరు లేదని చెప్తారు. ఆ తర్వాత ఏంటంటే గనక వాళ్ళు ఇంకా అడిగితే ఇవ్వలేదని ఆ కోపం పెట్టుకొని మీ మీద ఏదేదో అంటే దుష్ప్రచారాలు చేస్తారు. మీ మీద నిందలు వేయటం, మిమ్మల్ని ఏంటంటే గనక రెచ్చగొట్టే మాటలు అనటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అదొకటి చూసుకోండి. ఫ్రెండ్స్‌తో కూడా బయటికి వెళ్ళేటప్పుడు డబ్బు విషయంలో ఏంటంటే గనక ఆచితూచి అడుగులు వేయండి. వాళ్ళ వల్ల కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఫ్రెండ్స్ పరంగా కూడా మీకు కొంచెం బాధాకరంగా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి అదొకటి చూసుకోండి. వాళ్ళేంటంటే గనక డబ్బు కట్టక మీ మీద వేసేసి మీతోనే అంత ఖర్చు చేయించడం ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట. ఓవరాల్‌గా అయితే ఇదని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఏంటంటే మీ జీవితంలో అండి మీరు భరించలేని సమస్యలు, కష్టాలు ఎదుర్కొంటున్నారు. చాలా వరకు కూడా కష్టాలు ఏంటంటే గనక ఒకటి పోగానే ఇంకొకటి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టి ఇబ్బంది పెడుతుంది కదా! ఆ కష్టం నుంచి మీరు బయటపడాలన్నా, మీకు కష్టాలు ఏంటంటే గనక తీరిపోవాలన్నా, మీ కష్టానికి తగ్గట్టుగా ఫలితం రావాలన్నా సరే, ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేయండి. దీనివల్ల ఏంటంటే గనక 99% మంచి జరుగుతుంది. మీ మీద ఉండే నెగటివిటీ కావచ్చు, మీ మీద ఉండే కొన్ని రకాల సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, బాధలు కావచ్చు. అంటే మీరు నలుగురితో చెప్పుకోరు. నిజం చెప్పాలంటే గనక నాకు ఈ సమస్య ఉంది, బాధ ఉందని ఎవరితో పంచుకోరు. అలా పంచుకోవడానికి కూడా మీరు ఏంటంటే గనక ఇష్టపడరు. ఎప్పుడు చూసినా ఏంటంటే ఆలోచిస్తూ ఉంటారండి, బాధపడుతూ ఉంటారు, ఒంటరిగా ఉండి కన్నీళ్లు పెట్టుకుంటారు. అంటే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి ఏంటంటే గనక పని చేయాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి అసలు పని అనే ఇంట్రెస్ట్ అనేది లేదండి. ఎందుకు ఇలా జరుగుతుందో కూడా అర్థం కావట్లేదండి అనుకుంటున్నారు కదా! అయితే అలాంటి వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం చేసుకోండి. దీనివల్ల ఏంటంటే గనక మంచి జరుగుతుంది. ఒకవేళ నరదిష్టి, చెడు దిష్టి, దిష్టి కళ్ళు ఉంటాయి కదా! ఇలా మన సొంత వాళ్ళే మనకు దిష్టి పెట్టి మనల్ని ఇబ్బంది పెడతారు. మన మీద చెడు ప్రయోగాలు చేసి మనల్ని బాధ పెడుతూ ఉంటారు. మనకు చాలా వరకు కూడా ఏంటంటే గనక నరకాన్ని చూయించే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా! అలాంటి వాటి నుంచి అండి మీరు పడుతున్న ఈ చిన్న చిన్న కష్టాల నుంచి కూడా బయటికి రావాలంటే సమయం, సందర్భం అంటూ ఏమీ లేదు. ఏ రోజైనా సరే అంటే 16, 17, 18 తేదీల్లో ఏంటంటే గనక ఏ రోజైనా పర్వాలేదు. ఏం చేయండి అంటే 2 లవంగాలను తీసుకోండి. అయితే ఇక్కడ మీకు సందేహాలు రావచ్చు. లవంగాలతో పరిహారం చేస్తే పనిచేస్తుందండి అంటే 99% పనిచేస్తుంది. మీరు నమ్మకంతో చేసుకోండి. ఖచ్చితంగా ఈ దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల ఈ చికాకులు, చిరాకులతో పాటు కొంచెం డిప్రెషన్ బాధ అనేది కూడా పోతుంది. ఇదంతా కూడా దిష్టి వల్ల వచ్చిందే కదా! చెడు దిష్టి వల్ల, మంది ఏడుపుల వల్ల వచ్చిందే కదా! దాన్ని తొలగించుకోవడానికి కదా మనం ఈ పరిహారం చేస్తున్నాం. అందుకే 2 లవంగాలు తీసుకోండి. లవంగాలకు పువ్వు ఉండేలాగా చూసుకోండి. ఎడమ చేతిలో పట్టుకోండి. వేప చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు ఏ చెట్టు అయినా పర్వాలేదు. ఈ చెట్లు కూడా దేవతా వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి ఏ చెట్లు ఉన్నా పర్వాలేదు తీసుకోండి. ఇంకా లవంగాలు తీసుకోండి. చెట్టు దగ్గరికైనా వెళ్ళండి, లేదంటే ఆ చెట్టు దగ్గరైనా చేసుకోండి. ఇంట్లో చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ పడేసినా పర్వాలేదు. ఎలాగైనా పర్వాలేదండి. లవంగాలతో మాత్రం ఈ పరిహారం అయితే చేసుకోండి. దీనివల్ల మీకు మంచి జరగడంతో పాటు మంచి ఫలితాలు కూడా ఉంటాయి. మీ జీవితం అనేది మారిపోతుంది. మీ మీద ఉండే మొత్తం నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. అలానే కాకుండా మీకు అంటే బరువు దిగిపోయినట్టు, భారం దిగిపోయినట్టు, అలానే కాకుండా మీకు ఏదో హ్యాపీనెస్ అనేది అంటే తెలుస్తుందన్నమాట. ఈ పరిహారం చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక 2 లవంగాలను తీసుకొని ఇక ఇలా చెట్లు ఉండే దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత 7 కానీ 11 సార్లు కానీ తల చుట్టూతో తిప్పి మా మీద ఉండే నెగిటివిటీ మొత్తం పోవాలి, మాకు అనుకూలంగా ఉండాలి, మాకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ లవంగాలను ఏంటంటే కనుక ఆ చెట్టు మొదట్లో పడేయండి. ముందుగా వెళ్ళి ఏంటంటే అవసరం కోసం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఫలితం రావాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ చెట్టు దగ్గర పడేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే చాలండి. ఎంత మంచి జరుగుతుందంటే అంత మంచి జరుగుతుందండి. కొంతమంది ఇది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. నమ్మేవాళ్ళు చేయండి, నమ్మకం లేకపోతే చేసుకోకండి. ఎందుకంటే ఫలితం రాదనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అలా పరిహారం చేయటం వల్ల మంచి జరుగుతుందండి. ఇలా చాలా వరకు కూడా దిష్టి దోషాల నుంచి బయటపడతారని చెప్పొచ్చు. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీరు ఈ పరిహారం చేయటం వల్ల మీకు తెలిసిపోతుంది, అనుకూలత అనేది పెరిగిపోతుంది అనమాట. అయితే 3 రోజుల్లో చిన్న చిన్న అప్పులు ఉంటాయి కదండి, అవి తీర్చుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందండి. అంటే చిన్న చిన్న అప్పులు తీర్చుకుంటారు, అప్పుల సమస్యల నుంచి మీరు బయటపడతారు, అనేక రకాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మీరేంటంటే ఒకసారి ఏదైనా అంటే పని మొదలు పెడితే ఆ పనిని లోతుగా పరిశీలిస్తారండి. ఆ పని చెయ్యాలా వద్దా, ఆ పని చేస్తే లాభం కలుగుతుందా, నష్టం కలుగుతుందా, సమస్యలు వస్తాయి అన్నట్టుగా భావించుకొని పనులను మొదలు పెడతారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ 3 రోజుల్లో తొందరపడి పనులు చేసి నష్టపోతారు. ఇక్కడ మీకు ఇది మైనస్ అని చెప్పొచ్చు. మనం చెప్పాం కదా అంత అనుకూలంగా లేదని. ఇలా తొందరపాటు నిర్ణయాల వల్ల, తొందరపాటు వల్ల పనులలో నష్టం చేకూరుతుంది. 100% జరుగుతుంది ఇది. ఏ పనైనా సరే ఆచితూచి అడుగులు వేయండి. ఏ పనైనా సరే మెల్లిగా ఆలోచించండి. దాని గురించి మీరు అంటే పరిశీలిస్తారు, తెలుసుకుంటారు. పనుల్లో ఏంటంటే కనుక బాగా రాణించగలుగుతారు కాబట్టి తెలుసుకొని ఇంకా తర్వాత ఏంటంటే కనుక పనిని మొదలుపెట్టండి. ఆ పనిని మొదలుపెట్టి దాంట్లో ఏంటంటే కనుక
చేస్తున్నట్టయితే మీకు లాభం కలుగుతుంది. ఇదొకటి. కొంచెం దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. మిగతాదంతా కూడా బానే ఉంటుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల ఎప్పుడు కూడా మీకు సమస్యలు తలెత్తుతాయన్నమాట. ఇక అలానే కాకుండా నమ్మి డబ్బు ఇవ్వకండి. మీ చేతుల ద్వారా ఎవ్వరికి డబ్బు ఇవ్వకండి. అంటే కొంతమంది ఏంటంటే గనక ఏదో అండి సింపతి కోసం ఇలా మీ ముందు నటిస్తూ ఉంటారు. నటించే వాళ్ళు చాలామంది మీ ముందు అంటే ఉన్నారనమాట. మీ సొంత వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే నాకు ఈ బాధలున్నాయి, సమస్యలున్నాయి అన్నట్టుగా నటిస్తూ ఉంటారు కదా! వాళ్ళను కూడా దయచేసి నమ్మకండి. వాళ్ళ వల్ల కూడా మీకు ఇబ్బంది కలుగుతుందండి. వాళ్ళ వల్ల కూడా మీకు సమస్యలు ఏర్పడతాయండి. అందుకే వాళ్ళ ముందు ఏంటంటే గనక మీరు కూడా డబ్బు నా దగ్గర లేదు, ఇప్పుడు అందదు, సమయానికి రాదు అన్నట్టుగానే ఉండండి. అంతేకాని ఏంటంటే గనక మన వాళ్ళే కదా పోనీలే ప్రాబ్లమ్స్లో ఉన్నారు కదా అని ఇస్తే మాత్రం తిరిగి ఆ డబ్బు ఎప్పటికి కూడా మీ దగ్గరికి అయితే రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఓవరాల్గా ఏంటంటే గనక ఈ 3 రోజులు కొంచెం బాగుంది, కొంచెం బాగాలేదు. కొంచెం ఏంటంటే గనక నరదిష్టి మాత్రం విపరీతంగా ఉంటుంది. చెప్పుకున్న పరిహారం చేసుకోండి. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికైతే ఎక్కువగా అవకాశం అయితే ఉంటుందన్నమాట అండి. ప్రయాణం చేసేటప్పుడు గణపతి పటాన్ని తాకి వెళ్ళండి. గణపతికి నమస్కారం చేసుకుని వెళ్ళండి. మంచి పని కోసం వెళ్ళేటప్పుడు అంటే ఏదైనా డబ్బు సమస్యకు సంబంధించిన పని కోసం వెళ్ళేటప్పుడు తులసమ్మకు నమస్కారం చేసుకుని వెళ్ళండి. నల్లటి వస్త్రాలను ధరించి వెళ్ళకండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఇలా చిన్న చిన్న నియమాలు పాటించుకుంటే మీకు కొంచెం బాగా కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట అండి.